పాత సినిమాలతో పనిపడేదెప్పుడు, కొత్త సినిమాల్లో పసలేకుంటేనే అని అంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు దేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న రాష్ట్రాల్లో కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు విడుదలయ్యేవి. అవే థియేటర్లకు అసలైన ఫీడ్ అని అనేవారు. అలా నటరత్న ఎన్టీఆర్ పాత చిత్రాలు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని వేలాది థియేటర్లకు వసూళ్లు చూపేవి. రాను రాను థియేటర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అలాగే హీరోల సంఖ్య పెరగసాగింది. దాంతో థియేటర్లకు ఫీడ్కు కొదువే లేదని భావించారు. ఏం లాభం, వారానికి 5 చిత్రాలు విడుదలైనా వాటిలో గట్టిగా ఓ వారం పాటు థియేటర్లు నింపే చిత్రం ఒక్కటి ఉండడం లేదు. కేవలం టాప్ స్టార్స్ సినిమాలు మాత్రమే థియేటర్లకు ఫీడ్గా మారాయి. ఈ నేపథ్యంలోనే పాత చిత్రాలకు కొత్త తలుకులద్ది టాప్ హీరోల బర్త్డేస్కో లేక వారు నటించిన సినిమాల స్పెషల్ డేస్లోనో విడుదల చేయసాగారు. అలా తెలుగునాట చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ మూవీస్ రీ-రిలీజ్లోనూ భలేగా సందడి చేశాయి. ఇదే తీరు పొరుగు రాష్ట్రాల్లోనూ సాగింది. తమిళనాట రజనీకాంత్ పాత చిత్రాలను 4Kలో రూపొందించి విడుదల చేసి విజయం సాధించారు. కన్నడ సినిమాలోనూ మలయాళ చిత్రసీమలోనూ అక్కడి పాపులర్ స్టార్స్ మూవీస్కు కొత్త సొబగులద్ది రీ-రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఉత్తరాదికి సైతం ఈ హవా పాకింది. గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ప్యాసా చిత్రాన్ని 4Kలో రూపొందించి రీ-రిలీజ్ చేయగా ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్లి మరీ ఆ సినిమాను చూసి ఆనందించారు. ప్యాసా కూడా మంచి వసూళ్లు చూసింది. మొదట్నుంచి రీ-రిలీజ్ ట్రెండ్ సౌత్లో సాగినంతగా నార్త్లో లేదనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాత చిత్రాలకు లభించిన ఆదరణ పొరుగున కానీ ఉత్తరాదిని కానీ దక్కలేదు. ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు సైతం రిపీట్ రన్లో విశేష ఆదరణ చూరగొన్నాయి. ఆ తీరున ప్రస్తుతం కొన్ని హిందీ చిత్రాలు సాగడం విశేషంగా మారింది. ఈ ఏడాది హిందీలో స్త్రీ 2 మినహాయిస్తే ఏ సినిమా కూడా అదరహో అనే స్థాయిలో అలరించలేకపోయింది. కల్కి బ్లాక్ బస్టర్గా నిలిచిన ఆ సినిమా ఒరిజినల్ తెలుగు మూవీ కావడం బాలీవుడ్ బాబులకు మింగుడు పడ్డం లేదు. కేవలం కల్కి, స్త్రీ 2 చిత్రాలు థియేటర్లు నింపలేవు కదా. అందువల్ల పలువురు నిర్మాతలు తమ చిత్రాలకు కొత్త సొబగులు అద్ది రీ-రిలీజ్ చేశారు. వీరిలో దర్శక నిర్మాత ఇంతియాజ్ అలీ అందరికన్నా ఎక్కువ లాభపడ్డారని చెప్పవచ్చు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందిన రణబీర్ కపూర్, రాక్ స్టార్, కరీనా కపూర్ జబ్ వీ మెట్ సినిమాలు రీ-రిలీజ్ అయి విశేష ఆదరణ చూరగొన్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇంతియాజ్ సమర్పణలో రూపొందిన 2018 నాటి లైలా మజ్ను అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమాను రీ-రిలీజ్ చేయగా ప్రస్తుతం 7 కోట్ల దాకా రాబట్టింది. హృతిక్ రోషన్ జిందగీ నా మిలేగి దుబారా కూడా మంచి ఆదరణ చూరగొంది. చిత్రం ఏమిటంటే ఈ సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో లభిస్తున్నాయి. అయినా కొత్త సొబగులతో రూపొందిన పాత చిత్రాలను థియేటర్లోనే చూడాలని జనం పరుగులు తీశారు. ఈ కోవలోనే సుభాష్ తాలి, షారుఖ్ ఖాన్ వీర్ జరా, సుహుంషా తుంబాడ్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాయి. మళ్లీ థియేటర్లో కొత్త సినిమాల హంగామా సాగే వరకు ఈ రీ-రిలీజ్ హవా వీస్తుందని పరిశీలకులు అంటున్నారు. నార్త్లో ఈ గాలి ఎన్నాళ్ళు వీస్తుందో చూద్దాం.